హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి తెలంగాణ హిస్టరీ నుంచి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి రుద్రమదేవికి ఎంతమంది కుమార్తెలు? రుద్రమదేవికి 3 కుమార్తెలు. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి నయంకార వ్యవస్థను పునర్వ్యవస్థీకరించింది ఎవరు? నయంకార వ్యవస్థను పునర్వ్యవస్థీకరించింది ఎవరు? ప్రతాపరుద్రుడు. ఆన్సర్ వచ్చేసి ప్రతాపరుద్రుడు. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి దక్షిణ పథంపై దండెత్తిన తొలి ముస్లిం పాలకుడు? అల్లావుద్దీన్ ఖిల్జీ. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యంపై మొదటిసారి దండెత్తిన సంవత్సరం ఏది? ఆన్సర్ వచ్చేసి క్రీస్తు శకం 1303. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి అల్లావుద్దీన్ సైన్యాన్ని కాకతీయ సైన్యం ఏ ప్రాంతం వద్ద ఎదిరించి ఓడించింది? అల్లావుద్దీన్ సైన్యాన్ని కాకతీయ సైన్యం ఏ ప్రాంతం వద్ద ఎదిరించి ఓడించింది? ఆన్సర్ వచ్చేసి ఉప్పరపల్లి. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ ఓరుగల్లుపై రెండోసారి దండెత్తినప్పుడు సేనాలకు నాయకత్వం వహించింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ ఓరుగల్లుపై రెండోసారి దండెత్తినప్పుడు సేనాలకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి మాలిక్ కఫూర్. మాలిక్ కఫూర్. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన సంవత్సరం ఏది? అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన సంవత్సరం ఏది? క్రీస్తు శకం 1316. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ముబారక్ షా ఖిల్జీ ప్రతాపరుద్రుడిపై దండయాత్రకు ఎవరి ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపాడు? ముబారక్ షా ఖిల్జీ ప్రతాపరుద్రుడిపై దండయాత్రకు ఎవరి ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపాడు? ఆన్సర్ వచ్చేసి ఖుస్రూ ఖాన్. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి ఓరుగల్లుపై 4వ దండయాత్ర చేసిన ఢిల్లీ సేనాధిపతి ఎవరు? ఉలూగ్ ఖాన్. ఆన్సర్ వచ్చేసి ఉలూగ్ ఖాన్. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి ప్రతాపరుద్రుడు మరణించిన సంవత్సరం ఏది? ప్రతాపరుద్రుడు మరణించిన సంవత్సరం ఏది? ఆన్సర్ వచ్చేసి 1323. క్రీస్తు శకం 1323. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.